మనం మిద్దె తోటలో కూడా ఒక పొలంలో ఏ విధంగా వంకాయ తోట వేసుకుంటామో ఆ విధంగా మిద్దె తోటలో కూడా వంకాయల్ని పెంచుకోవచ్చు. చూడండి, ఈరోజు మనం వంకాయలు కోస్తున్నాం. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఆర్గానిక్ కనుక. కత్తెత్తుకు చెట్టు డ్యామేజ్ అవుతుంది. అక్కడ ఉంది, చూసారా? మనం చిన్న తొట్టిలో కూడా ఈ విధంగా పెంచుకుంటున్నాం. దీనికి ఏం లేదు, 15-20 రోజులకు ఒకసారి కొద్దిగా వెర్మి కంపోస్ట్ వేస్తాం. దానివల్ల మనకి ఇన్ని కాయలు వచ్చినాయి. వంకాయ తోట కూడా మనం మిద్దె తోటలో వేసుకోవచ్చు. ఒక పొలంలో ఏ విధంగా పండిస్తామో అదే విధంగా మనం పండించుకోవచ్చు. చూసారుగా, ఆర్గానిక్, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈరోజు మనం వంకాయలు తెంపుతున్నాము. మనకి వాడుకోగా చుట్టుపక్కల కూడా ఇస్తాము. వాళ్ళు కూడా వాళ్ళకి పండినవి మనకి ఇస్తారు. టెర్రస్ గార్డెన్ వలన ఈ విధంగా మనకు కావాల్సిన కూరగాయలన్నీ పెంచుకోవచ్చు. అదే కాక యోగా ఏ విధంగా మనము చేస్తామో గార్డెనింగ్ చేస్తాం కూడా ఒక విధంగా మంచి శరీరానికి ఎక్సర్సైజు, మైండ్కి కూడా, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు వంకాయలు అనేవి కోస్తున్నాం. అలా అనిపిస్తాను నేను. ఇంకా మీరు చూసారు కదా ఎంత హైట్ పెరిగినాయో. చిన్న తొట్టెలో ఈ విధంగా పెంచుకోవచ్చు. చూడండి, పూత కూడా చాలా పూస్తుంది. ప్రతి వారం 10 రోజులకు ఒకసారి మనం వంకాయలు తెంపుకోవచ్చు. ఇక్కడ ఇది చూసారుగా, ఈ పిందెలు ఈ విధంగా ఓ 10 మొక్కలు వేసుకుంటే మీకే కాకుండా చుట్టుపక్కల అందరికీ మనం ఇవ్వచ్చు. చూసారుగా ఏ విధంగా. పెద్దగా ఉంది ఇదే. మేము 10-15 మొక్కలు వేసుకున్నాము. వద్దొద్దు, అది చిన్నగా ఉండొద్దు. మన వంకాయలే కాదండి, బీరకాయలు. ఈరోజు అంటే వంకాయలకు వస్తున్నాం, కానీ బీరకాయలు కూడా మేము ఈ విధంగా వీటికి జాలీలు వేసి ఉంచుతాం. ఫ్రూట్ ఫ్లైస్ అనేవి ఒకటి కుడితే అందులో పురుగులు వచ్చేస్తాయి కనుక ఈ విధంగా జాలీలు కూడా వేస్తాం. ఓకేనండి, చూసారుగా, ఈరోజు వంకాయలు కోసాం. ఇన్ని కాయలు మనం ఒక మిద్దె తోటలోనే కోయగలిగాం. ఇదిగోండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కొద్దిగా పెద్దవి అయినవే కోస్తున్నాం కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా పెంచుకోండి.